ఈ వాక్యంలో ఆనాడు 1వ వచనంలో మనం చూస్తే ఏమన్నాడు చూద్దాం. 1వ వచనంలో ఏమన్నాడు? 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. అంటే పౌలు గారు అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చాడంటే, అక్కడికి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. అడిగాడు. అడిగితే ఏమన్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నప్పుడు మళ్ళీ దేని బట్టి అంటే, యోహాను నిమిత్తమే బాప్తిసం పొందామంటే మరలా వాళ్ళకి బాప్తిసం ఇచ్చి ఏం చేశాడు? మరలా వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచారంట. ఎవరు? పౌలు గారు చేతులు ఉంచినప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వాళ్ళు ఏం చేశారు?